బీజేపీ జాతీయ కొత్త కార్యవర్గం ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ లెక్కలు మారుతున్నాయా? ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయంలో పార్టీ అధిష్టానం అనుసరించిన వ్యూహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తే మరో రాష్ట్రంలో మాత్రం కీలక నేతలను పక్కన పెట్టడం వెనుక అసలు వ్యూహమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకటించిన కొత్త కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఒక్క నేతకు కూడా జాతీయ స్థాయిలో చోటు దక్కలేదు. గతంలో జాతీయ కార్యవర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించిన బండి సంజయ్, కె లక్ష్మణ్, డికి అరుణ వంటి నేతలకు ఈసారి అవకాశం దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలంటే రాష్ట్ర నేతలంతా సమన్వయంతో పనిచేయాలని అధిష్టానం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. వ్యక్తిగత ఎజెండాలు, పరస్పర విమర్శలు, అంతర్గత విభేదాలతో పార్టీ ఇమేజ్ దెబ్బతినకూడదని హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. అయినా నేతల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం కుదరలేదనే అభిప్రాయం హైకమాండ్లో ఉందనే చర్చ సాగుతోంది. అందుకే జాతీయ స్థాయిలో పదవులు ఇవ్వకుండా తెలంగాణపైనే పూర్తి ఫోకస్ పెట్టారని నేతలకు సంకేతం ఇచ్చిందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ బలం పెంచడం, క్యాడర్ను సమన్వయం చేయడం, అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడం వంటి టాస్కులను ఒక్కో నేతకు అప్పగించే వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో తెలంగాణలో ప్రస్తుత కేంద్ర మంత్రుల బాధ్యతల్లో కూడా భవిష్యత్తులో మార్పులు ఉండొచ్చనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు ఏపీ బీజేపీ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో కీలకంగా ఉన్న పురంధేశ్వరి, రామ్మాధవ్ వంటి నేతలకు మళ్లీ కీలక బాధ్యతలు దక్కాయి. విష్ణువర్ధన్ రెడ్డికి కూడా ప్రమోషన్ లభించడం ఏపీ బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతూనే పార్టీని సొంతంగా బలోపేతం చేసుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, క్యాడర్ బలోపేతం, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం వంటి అంశాలపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంటే తెలంగాణలో నేతలకు జాతీయ పదవుల కంటే రాష్ట్రంపై పూర్తి బాధ్యత అప్పగించినట్లు కనిపిస్తూ ఉండగా, ఏపీలో మాత్రం రాష్ట్ర నాయకత్వానికి జాతీయ స్థాయిలో కీలక ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో ఏర్పడిన కొత్త జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులను సంపూర్ణంగా విస్మరించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ నాయకులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనే ప్రశ్నకు అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీ పెద్దలు తెలంగాణ నాయకుల మీద చాలా కోపంగా ఉన్నారనే విషయం మాత్రం స్పష్టమైంది. చాలా కాలంగా పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలకు నచ్చ చెబుతూ వచ్చిన ఢిల్లీ పెద్దలు చివరికి వారికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. తెలంగాణకు చెందిన ఎంపీ డికి అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి నుంచి తొలగించి మరీ ఏపీకి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ కున్న జాతీయ ఓబీసీ సెల్ అధ్యక్ష పదవిని కూడా తొలగించారు. జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్న ఈటెల రాజేందర్ ను కూడా కొనసాగించలేదు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న నాయకులతో కావటం లేదని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. తెలంగాణలో బీజేపీని నడిపించడానికి, అధికారంలోకి తేవటానికి మరో టీంను అధిష్టానం సిద్ధం చేసుకుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
రజిక బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వంలో ఏర్పడిన కొత్త జాతీయ కార్యవర్గంలో అయితే తెలంగాణ నాయకులను సంపూర్ణంగా విస్మరించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ శివాని అనాలిసిస్ అలాగే డీటెయిల్స్ అందిస్తారు. ఎస్ శివాని, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. ఎస్, మనం చూస్తున్నాము నిన్న బీజేపీ కూడా కొత్త జాతీయ కార్యవర్గం కి సంబంధించిన ఒక న్యూ మెంబర్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఆ లిస్ట్ లో మనం చూసాము ఎవరెవరిని సెలెక్ట్ చేశారు, ఎవరెవరిని పక్కన పెట్టారు, అండ్ కొందరిని తీసేసి వారి ప్లేస్ లో కొత్త వాళ్ళని పెట్టడం కూడా మనం చూస్తున్నాము. సో ఏంటి ఈ మొత్తం అంశాన్ని కూడా ఏ విధంగా చూడొచ్చు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేశారు. రామ్ మాధవ్, పురంధేశ్వరి వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసినప్పటికీ తెలంగాణ విషయానికి వస్తే ఎందుకు కూడా ఒక్క నేతను కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్ తో పాటు ఇంకొక యాడ్ ఆన్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఈ కార్యవర్గం లిస్ట్ లో వీళ్ళ పేరు ఉండకపోతే ఫర్దర్ గా కేబినెట్ లో ఏమైనా పర్టికులర్ గా ఒక బెత్ ని కన్ఫర్మ్ చేస్తారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ చూడాలి అసలు ఎవరిని తీసుకుంటారు ఎవరిని తీసుకోరు అనేది కూడా ఫర్దర్ గా తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం చూసాం నిన్న కాక మొన్న, అంటే రీసెంట్ గా నితిన్ నబీన్ ఆయన వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు క్లియర్ కట్ గా ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మీ వల్ల కాకపోతే మాకు చెప్పండి, విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇండైరెక్ట్ వార్నింగ్ తో పాటు ఒక పెద్ద షాకే ఇచ్చారని చెప్పొచ్చు. మొన్న వచ్చినప్పుడు వార్నింగ్ ఇచ్చారు, మీ కంట్రోల్లో మీకు మంచి పదవులు ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు బీజేపీ పార్టీ తెలంగాణలో ప్రజల మీద అంతలా ఇంపాక్ట్ చూపించలేకపోతుందన్న క్వశ్చన్ రేజ్ అయినప్పుడు మీ వల్ల కాకపోతే మేము చూసుకుంటామన్న విషయాన్ని కూడా నితిన్ నబీన్ తెలియజేయడం జరిగింది. అప్పుడు వార్నింగ్ ఇచ్చారు అండ్ నిన్న మనం చూసాము ఏకంగా షాక్ ఇచ్చేసారు. తెలంగాణ నుంచి నన్ ఆఫ్ ది లీడర్స్ ఎవరు కూడా అసలు ఈ లిస్ట్ లో లేరు. బట్ ఈ లిస్ట్ లో లేకపోవడంతో తర్వాత ఏమైనా ఫర్దర్ గా ఏమైనా కేబినెట్ లో బెర్త్ దొరుకుతుందా అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. బట్ స్టిల్ షాకింగ్ విషయం ఏంటంటే, మనం చూసాం కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు, అంతర్గత ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఉండేవి. కానీ ఇప్పుడు నెమ్మదిగా అది ఎందుకో బీజేపీ పార్టీలో కూడా మొలకెత్తుతుందో అన్న సందేహం కూడా వస్తుంది. సో చూడాలి ఫర్దర్ గా ఏమైనా ఛాన్సెస్ దొరుకుతుందా ఈ నేతలందరికీ కూడా. మనం చూసాం స్మృతి ఇరానీకి కూడా ప్లేస్ దొరికింది ఈ కార్యవర్గం జాబితాలో. సో ఫర్దర్ గా ఎవరెవరిని తీసుకుంటారన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం పార్లమెంట్ లో లాస్ట్ 2 months ముందు మనం చూసుకున్నాము, మహిళలకు సంబంధించి బిల్ అంశానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ నేతలందరూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆ బిల్లు వీగిపోవడంతో నిరాశ చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల ముందుకు వచ్చి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మేము ఆ సంపూర్ణంగా బిల్ని పాస్ చేపిద్దామనే ఉద్దేశంతోనే ఉన్నాం, కానీ అది ఫెయిల్ అయింది. బట్ రాబోయే కేబినెట్ లో కూడా లేకపోతే ఏ విషయంలో అయినా కూడా యూత్ అండ్ మహిళలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. సో చూడాలి ఇప్పుడు ఫర్దర్ గా ఇప్పుడు కేబినెట్ విస్తరణ ఉంటుంది కాబట్టి ఈ కేబినెట్ లో కూడా ఎవరెవరికి బెర్త్ అనేది కన్ఫర్మ్ చేస్తారన్న విషయం మనకు తెలియాల్సి ఉంది. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనం చూస్తున్నాము నిన్న బీజేపీ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. కొత్త జాతీయ కార్యవర్గం కి సంబంధించి ఒక లిస్ట్ బయటకు వచ్చింది. దో ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసినప్పటికీ తెలంగాణ నుంచి ఎవరు కూడా లేకపోవడం ఒక డిసప్పాయింటింగ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? పొలిటికల్ గా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నాయకులకి తప్ప తెలంగాణ సమాజానికి ఏమి రాదు ఉండదు అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు వీధుల్లోకి చివరికి వీడియోల దాకా వెళ్ళినటువంటి విషయం గతంలో మనం చూసాం. ఆ వివాదాలను పరిష్కరించాము లేదా అంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారు అని చెప్తూ ఫోటోలకు పోజులు ఇవ్వడం తప్ప అట్లాంటి ఐక్యత ఆచరణలో లేదు అనేటువంటిది తాజా కార్యవర్గంలో ఎవరికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఒకటి ఇక్కడ మాత్రం ఇప్పుడుకిప్పుడు ప్రాతినిధ్యం ఇవ్వకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో మేము తెలంగాణలో అధికారానికి వస్తాము అని చెప్పుకుంటున్నటువంటి పార్టీ త్వరలో
మరో ఒకళ్ళకో ఇద్దరికో అటువంటి పదవులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే ఇది ఒక విధంగా చెప్పాలంటే షాక్. మరి ఈ షాక్ నుంచి తెలంగాణ బీజేపీ ఎట్లా తేరుకుంటుంది ఏమిటి అనేటువంటిది ఒకటైతే, రాబోయే రోజుల్లో ఈ కుమ్ములాట్లు మరింతగా పెరిగేందుకు కూడా అవకాశం ఉంది. ఎవరికి ఇస్తారు, పార్టీ పదవులు ఎవరికి ఇస్తారు, అదే విధంగా మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా ఎవరిని తీసుకుంటారు అనేటువంటిది కూడా సమస్య. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు రీత్యా డికే అరుణకి ఇస్తే ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు అవుతారు. అలా కాకుండా వార్తల్లో ఉన్నటువంటి మన నిజామాబాద్ ఎంపీ అరవింద్కి ఇస్తే ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు మరి ఇద్దరు అవుతారు. అలా కాకుండా ఈటెల రాజేందర్ కి ఇస్తే మరి బండి సంజయ్ లేకపోతే బండి సంజయ్ వర్గం ఈటెల రాజేందర్ దాన్ని అంగీకరిస్తారా లేదా, ఇట్లా అనేకమైనటువంటి వివాదాలు సమీకరణలను రాజీ పడేటువంటి ధోరణి కనపడలేదు. అదేవిధంగా పార్టీ పదవులు కూడా అట్లాగే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మీరు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ లో రామ్ మాధవ్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి అతను. ఆర్ఎస్ఎస్ వ్యక్తి కనుక ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నాడు. ఆయనకున్నటువంటి లాబింగ్ అవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా కోటా నుంచి ఆయనకి ఇచ్చాడు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సమీకరణాలు ఇచ్చాడు. ఒక సామాజిక తరగతికి చెందినటువంటి దగ్గుబాటి పురంధరేశ్వరి, మరొక సామాజిక తరగతికి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని అక్కడ కాంపెన్సేట్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఈ నియామకాలతోటి లాభపడుతుందా, అభివృద్ధి చెందుతుందా అంటే అలాంటి గ్యారంటీలు ఏమీ లేవు. రెండో వైపు తెలంగాణలో కుమ్ములాట్లు మరింతగా పెరిగే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఓకే సో సార్, ఓకే ఇప్పుడు ఈ తెలంగాణ నుంచి ఎవరిని కూడా సెలెక్ట్ చేయకపోవడం మనం చూస్తున్నాము, కానీ ఫర్దర్ గా క్యాబినెట్ విస్తరణ అనేది ఉంటుంది కాబట్టి అందులో కూడా ఏమైనా ఛాన్స్ దొరికే ఛాన్స్ ఉందా సార్? అదే నేను చెప్పినట్టుగా డీకే అరుణ్కి ఇస్తే ఒక సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు అవుతారు. అదే ధర్మపురి అరవింద్కి ఇస్తే అదే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు మరొక ఇద్దరు అవుతారు. అలా కాకుండా మరి ఈటెల రాజేందర్ మరొక సామాజిక తరగతికి చెందినటువంటి ఒక బలమైనటువంటి నాయకుడు. వీళ్ళు కాకుండా ఇంకెవరికన్నా ఇచ్చినా గానీ ఈ సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే తెలంగాణలో ఈ సామాజిక సమీకరణాలు ఈ కారణంగానే రేవంత్ రెడ్డి సర్కారు మంత్రివర్గ విస్తరణ కూడా సమస్యల్లో పడింది. రాజగోపాల్ రెడ్డి గారికి ఉద్యోగం ఇవ్వకపోవడానికి కారణం అదే కదా. అదేవిధంగా ఇట్లాంటివన్నీ కూడా బీజేపీకి కూడా ఉన్నాయి తలనొప్పులు. బీజేపీ తలనొప్పులు అది వీళ్ళేమో అధికారంలో ఉండి ఎక్కడ బయటపడలేదు కదా సార్. అంటే కాంగ్రెస్ లో మనం చూస్తూ ఉంటాము, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్స్ కమెంట్స్ పాస్ చేసేస్తూ ఉంటారు. కానీ బీజేపీలో అలా మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి అంతలా అంచనా కూడా వేయలేకపోవచ్చేమో. బీజేపీలో బయటపడకపోవచ్చు కానీ ఉన్నటువంటి విభేదాలు అందరికీ తెలుసు. అందరికీ తెలిసినటువంటిది. ఇప్పుడు ఈటెల రాజేందర్ అదే విధంగా బండి సంజయ్ గారు వీడియోల ద్వారా ఏ విధమైనటువంటి భాషను ప్రయోగించారు, అదే విధంగా ఈటెల రాజేందర్ కి వ్యతిరేకంగా ఫ్లెక్సీలని ఎవరు ఏర్పాటు చేశారు, ఇట్లాంటివన్నీ బహిరంగంగానే ఉన్నాయి కదా. అందుకని కాకపోతే కాంగ్రెస్ లో మాదిరి బీజేపీలో లేవనేది వాస్తవం. కానీ కుమ్ములాట్లు అయితే ఉన్నాయి. ఒకవేళ కుమ్ములాటలు లేకపోతే మరి ఒక్కరికి కూడా పదవి ఇవ్వకుండా పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తే అది ఏమి సందేశం ఇస్తున్నట్టు? అధిష్టాన వర్గమైనా వాళ్ళు ఉండాలి కదా. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడున్నటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా ఎవరో వీరభోగ వసంతరాయలు తీసుకొస్తాము అని చెప్పేసి నవీన్ గారు చేసినటువంటి హెచ్చరిక అది కూడా ఏం ప్రయోజనం లేదు. ఎవరిని తీసుకొస్తారు? ఉన్నటువంటి వాళ్ళు పనికిరానప్పుడు కొత్త వాళ్ళు ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు రాజకీయ మార్గంగా రామచంద్రరావు గారిని అధ్యక్షుడిని చేశారు, రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు. మరి దానివల్ల ఏం పెద్దగా ప్రయోజనం ఏమీ రాలేదు కదా. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఇప్పుడు జాతీయ నాయకత్వం ఇచ్చిన ఆపర్చునిటీస్ ని తెలంగాణ నేతలు సద్వినియోగం చేసుకోలేదా అని అడిగితే ఏం చెప్తారు సార్? సద్వినియోగం చేసుకోలేదంటే తెలంగాణలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో ఆ పార్టీ ఎదగడానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ పార్టీ ఎదగినప్పుడు ఆ నాయకులు కూడా సద్వినియోగం చేసుకోలేదు అనేటువంటిది ఒకటైతే, నాయకుల మధ్య ఉన్నటువంటి కుమ్ములాట్లు కూడా ఒక కారణం. ఖచ్చితంగా అటువంటి ఎవరికైనా ఒక వేవ్ వస్తూ ఉంటే ఇదంతా మాకంతే అని చెప్పుకుంటారు. అటువంటి వేవ్ లేనప్పుడు మొత్తం తెలంగాణ సమాజం మొత్తాన్ని ర్యాలీ చేయగలిగినటువంటి స్థాయిలో నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే బీజేపీలో లేరు అన్నది నా అభిప్రాయం. అలా లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ ఇష్యూస్ మనం చూస్తున్నామా సార్?
ఒక ఖచ్చితమైన నాయకత్వం, ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకునే నాయకుడు లేకపోవడం వల్లనే వీటన్నిటికీ కారణం అని చెప్పొచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక నాయకుడిని ఎవరినైనా ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు అందరికీ ఒకేసారి అన్ని సామర్థ్యాలు ఒకేసారి ఉంటాయని మనం ఏం అనుకోకర్లా. కానీ ప్రమోట్ చేసేటువంటి క్రమంలో ఒకసారి ఒక నాయకుడిని ప్రమోట్ చేసిన తర్వాత ఇక మనకు అవకాశం ఉండదు, మనల్ని తొక్కేస్తారు, ఆ నాయకుడే ఎదుగుతారు అనేటువంటిది వెనక్కి లాగేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలంగాణలో. ఆ విధమైనటువంటి పరిస్థితి రెండు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ కూడా చూడాలి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఎవరిని ఎదగనివ్వకుండా అందరినీ ఒక స్థాయిలో ఉంచుకోవడం, అంటే అసంతృప్తిని అట్లాగే స్టేటస్ కు మెయింటైన్ చేయడం తప్ప మరొకటి కాదు. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలు రాష్ట్ర రాజకీయాల్లో అంతలా ప్రభావం చూపలేకపోతున్నారన్న వాదన ఒకటి ఉంది సార్, ఏమంటారు? అది వాస్తవం. ఎందుకంటే లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణలో బీసీ కోటాకు సంబంధించి పెద్ద చర్చ జరిగింది. ఈ బీసీ కోటాకి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు మరి ఆయన ఏమీ ప్రభావం చూపించారు? ఎందుకు ప్రభావం చూపలేకపోయారు అంటే బీసీ గణన మేము చేయమని చెప్పేసి బీజేపీ చెప్పింది. బీసీ గణన చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము లేదా కేంద్ర బీజేపీ చెప్పిన తర్వాత ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా ఉండి కూడా ఇక్కడ మాట్లాడలేనటువంటి స్థితి లక్ష్మణ్కి. ఆ తర్వాత మళ్ళా అదే కేంద్ర బీజేపీ ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఒత్తిడితోటి తన వైఖరిని మార్చుకొని మేము జనగణనలో బీసీని లెక్కిస్తామని చెప్పేసి చెప్పింది. అందుకని ఆ చర్చ సందర్భంగా మరి ఓబీసీ నాయకుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఏ విధంగా ఫోకస్ అయ్యారు అని చూసినప్పుడు ఇక్కడ ఏం ప్రభావం ఏమి చూపలేదు. ఎందుకంటే బీసీలు గణనీయంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అందుకనే ఆయన కూడా ఓబీసీ జాతీయ నాయకుడు అని ప్రకటించారు. అయినా కానీ పార్టీ విధానం భిన్నంగా ఉండటంతో ఆ సమస్య ఎప్పుడు ఆయన మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకసారి మౌనంగా ఉన్న తర్వాత మేమేం చేశామని చెప్పేసి ఎవరైనా గొప్పలు చెప్పుకుంటే అది నడిచేది కాదు అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్, ఓకే. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో మల్లయ్య గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఒక కీలకమైన పరిణామం మనం చూస్తున్నాము. నిన్న కొత్త జాతీయ కార్యవర్గం సంబంధించి ఒక లిస్ట్ బయటకు వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేశారు. బట్ తెలంగాణకు వచ్చేసరికి ఎవరిని కూడా సెలెక్ట్ చేయకపోవడాన్ని దీన్ని ఎలా చూడొచ్చంటారు? రైట్. సో మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాము, మీరు ఇందాక అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ లాగా బీజేపీ పార్టీలో కుమ్ములాటలు జరుగుతున్నప్పటికీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఇప్పటి వరకు అలాంటి సందర్భాలు లేదు. బట్ స్టిల్ అంతర్గతంగా ఉన్నాయి, వర్గపోరు అనేది ఉంది. కాబట్టి ఈ వర్గపోరు, గ్రూప్ రాజకీయాలు ఇవన్నీ కూడా పార్టీని బలహీనపరిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో తెలంగాణ నాయకుల్ని ప్రధానమంత్రి సమావేశపరిచి మీరు మజ్లిస్ నాయకులు అసదుద్దీన్ ఓవైసీ లేదా అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, మీరే విధంగా పనిచేస్తున్నారు అని మందలించినట్టుగా వార్తలు వచ్చాయి. అది మందలించారో లేదో మనకైతే తెలియదు. కానీ బండి కిషన్ రెడ్డి గారు దాని గురించి విలేకరులు అడిగితే ఆయన ఫైర్ అయ్యి ఇట్లాంటి సమాచారాన్ని లీక్ చేసే వాళ్ళ సంగతి బయట పెట్టాలని చెప్పేసి అప్పుడు కామెంట్ చేశారు. అంటే దాని అర్థం ఏమిటి? నరేంద్ర మోడీ గారు ఆ విధమైనటువంటి మందలింపులు చేశారని ఒకటి, ఆ చేసినటువంటి వాళ్ళలో పాల్గొన్నటువంటి వాళ్ళే మీడియాకి లీక్ చేశారనేటువంటిది ఆ రోజు కిషన్ రెడ్డి గారి ఆగ్రహం వెనకాల తెలిసింది. అందుకని అవన్నీ ఉన్నాయి. ఇంకా ఓకే, రైట్. సో మల్లయ్య యాదవ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మల్లయ్య గారు నమస్తే అండి. ఇప్పుడు ఏంటి బీజేపీ నిన్న రిలీజ్ చేసిన లిస్ట్ ని చూస్తుంటే ఏపీ నుంచి ముగ్గురు ఉన్నారు, కానీ తెలంగాణ విషయానికి వచ్చేస్తే మాత్రం ఎవరిని కూడా సెలెక్ట్ చేయకపోవడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ మీద. మల్లయ్య గారు రైట్. మల్లయ్య గారు వినిపిస్తుందా అండి?
ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేతల సంగతి కాసేపు పక్కన పెడితే కార్యకర్తల పరిస్థితి ఏంటి సార్? మనం చూస్తున్నాము నేతలే అసలు గందరగోళంలో ఉన్నారు, కానీ కార్యకర్తలు కూడా వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ కావాలి, స్ట్రాంగ్ లీడర్ కావాలన్న ఒక ఆలోచనతో ఉంటారు సార్. మరి వారి పరిస్థితి ఏంటి? కార్యకర్తల్లో మొరల్ దెబ్బతింటది. ఎందుకంటే ఎవరిని చూసి ఎవరి తరఫున తాము పోరాడాలి, ఈ విధమైనటువంటి కేంద్ర నాయకత్వం లేదా రాష్ట్ర నాయకత్వం ఏ విధమైనటువంటి కుమ్ములాటల్లో ఉంటే మరి వీధుల్లో లేకపోతే గ్రామాల్లో పట్టణాల్లో కౌంటర్ చేయాల్సినటువంటి క్యాడర్కి వచ్చేసరికి ఏ విధంగా చెప్పుకోగలరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి 3 కార్యవర్గంలో ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించి ఎవరికి ఇవ్వకపోయేట్లయితే మరి మీ పార్టీలో ఉన్నటువంటి దాని గురించి మీరు ఏం చెప్తారంటే వాళ్ళకి వాయిస్ లేదు, నోరు కట్టేసినట్టు అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు వాళ్ళ దగ్గర ఇమీడియట్ గా. అందుకని ఆ విధమైనటువంటి ఒక నైరాశ్యం కూడా కేడర్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే ఓకే, సో బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మల్లయ్య గారు, మనం చూస్తున్నాము ఒక లిస్ట్ అయితే వచ్చింది బీజేపీ పార్టీ నుంచి, తెలంగాణ నుంచి ఎవ్వరు కూడా లేకపోవడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళ కీచులాటే దానికి కారణం. ఎవరికి వాళ్ళు ఆధిపత్య పోరులో ఆ మధ్య కాలంలో బండి సంజయ్ గారు ఏకంగా రాజేందర్ గారి మీద ఫ్లెక్సీలు కూడా వేయడం జరిగింది. అంతర్గత కలహాల వల్ల ఈ తెలంగాణ ఎట్లాగూ బాగుపడదు, ఈ నాయకులు బాగుపడరు అనేది ఒక నిర్ధారణకు ఎప్పుడూ తెలంగాణ గురించి కేంద్ర నాయకులు ఒక నిర్ణయానికి అభిప్రాయానికి రావడం జరిగింది. ఆ క్రమంలోనే ఇక్కడ అత్యంత కీలకంగా భావిస్తూనే ఎంతో మంది మేధావులున్న ఈ ప్రాంతం నుంచి ఒక్కళ్ళకు కూడా అవకాశం ఇవ్వకపోవటం అనేది తెలంగాణ పట్ల వాళ్ళకున్న అభిమానం ఏంది, అభిప్రాయం ఏంది అనేది అర్థమవుతుంది కేంద్రానికి. ఇక్కడ ఉన్న ఎంపీలు ఒక నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయరు, రబ్బరు స్టాంపుల మాదిరిగా మిగిలిపోయారు, తోలు బొమ్మల మాదిరిగా వాళ్ళకి అవపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీజేపీ పార్టీ పరంగా ప్రాతినిధ్యం లేదు. కేంద్ర మంత్రివర్గంలో బాధ్యతలు వహిస్తున్న సంజయ్ గారు ఎటువంటి ఘనకార్యానికి ఒడిగట్టిరో గతంలో చూసాం. వాళ్ళ కొడుకునే ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కిషన్ రెడ్డి గారు కేవలం మొక్కుబడిగా నామమాత్రంగా ఒక మనిషి అంటే తోలు బొమ్మ లెక్క మిగిలిపోయింది తప్ప ఈ తెలంగాణకు సాధించింది ఏం లేదు. తెలంగాణ గురించి అడుగుతున్నది. ఇప్పుడు మన అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బీజేపీ పార్టీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని మధ్యలో ఒక ప్రచారం జరిగింది. అలాంటి టైంలో ఇప్పుడు ఇలాంటి ఒక పరిణామం చూస్తుంటే ఏమనుకోవచ్చు అంటే నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ తెలంగాణ ఉంటే తెలంగాణ నుంచి ఒక్క నేతకు కూడా ఒక అంటే మెంబర్ గా తీసుకోకపోవడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు తీసుకోలేదంటే నెక్స్ట్ క్యాబినెట్ లో అవకాశం దక్కే ఛాన్స్ ఉందా? తెలంగాణలో బీజేపీకి ప్రాధాన్యత ఉండదు, ప్రజలలో ఏ స్థానం లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే నాయకత్వాన్ని కూడా పెద్ద ప్రోత్సహించడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమి లేదు అనే ఒక నిర్ధారణకి వాళ్ళ కేంద్ర ప్రతినిధి బృందం కూడా వచ్చింది. తెలంగాణ ప్రజానీకంలో బీజేపీకి ఎటువంటి సానుభూతి లేదు, సానుకూలత లేదు. ఇటువంటి పరిస్థితులలో ఇక్కడి నుంచి ఏ నాయకత్వాన్ని ప్రోత్సహించినా ఆ స్థాయి గల నాయకులు లేరనే భావన ఉంది కదా. దానివల్లనే కదా జాతీయ స్థాయిలో కనీసం కార్యవర్గంలో స్థానం కల్పించలేకపోయింది. ఆ స్థాయి ఉన్న నాయకులు లేరు అనే భావన కేంద్ర వాళ్ళ పార్టీ కేంద్ర బృందమే ఆలోచిస్తుంది. అంటే జాతీయ కార్యవర్గంలో చోటు దొక్కకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక వార్నింగ్ గా చూడమంటారా, లేకపోతే ఇది ఒక టెంపరీ పరిణామంగా చూడమంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళ దృష్టిలో సమర్థులు లేరనే భావనే కదా. తెలంగాణ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహించడానికి సమర్థమైన నాయకులు లేరు అనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏ రకంగా ప్రోత్సహించినా ఉపయోగం ఉండదు అనే ఒక అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరికి ఆ స్థానం కల్పించలేదు, అవకాశం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మల్లయ్య గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ దీనికి సంబంధించి మాట్లాడినందుకు. అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ మన్నెం కోటేశ్వరరావు గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసినందుకు. సో చూడాలి, నిన్న కొత్త జాతీయ కార్యవర్గంలో అయితే కొందరికి చోటు దక్కింది, కానీ ఎవరికైతే చోటు దక్కలేదో వాళ్ళ పరిస్థితి ఏంటి? కేబినెట్ విస్తరణ ఉంది కాబట్టి కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇన్ కేస్ అక్కడ కూడా ఛాన్స్ ఉండకపోతే మరి తదుపరి పరిణామాలు కూడా ఏ విధంగా ఉండబోతుందన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్. మరొక క్వశ్చన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.